హర్ మహాదేవ శంభో శంకర హర్ హర్ మహాదేవ్. సో ఇక్కడ మహాదేవ్ ప్రాచీన్ మందిర్ ఉంది, గుప్త్ మహాదేవ్ మందిర్ చౌరాగఢ్. చౌరాగఢ్ అయితే పోలేము, చాలా దూరం ఉంది. ముందుగా గుప్త్ మహాదేవ్ మందిరం అయితే వెళ్దాము. దాని తర్వాత మహాదేవ్ ప్రాచీన్ మందిర్, బడా మహాదేవ్ మందిర్ అంటారు, అది చూద్దాం. ఫ్రెండ్స్, మనం గుప్త్ మహాదేవ్ మందిరానికి అయితే వెళ్తున్నాము. గుహ ఉంది ఇక్కడ, రండి నాతో. అది అక్కడ దూరంలో కనపడేదే చౌరాగఢ్ మందిరం. చౌరాగఢ్ మందిరం శివజీ మహాదేవ్ శంకరుని మందిరం. అక్కడ కింది వరకు, కొండ కింది వరకు అయితే మనము బైక్ ద్వారా కానీ జీప్ ద్వారా కానీ వెళ్ళొచ్చు. కానీ పైకి మాత్రం మొత్తం ట్రెక్కింగ్ చేయవలసి వస్తుంది. वो पूरा चढ़ने का है ना बेटा, ऊपर से नीचे तक कितना सीढ़ियाँ रहता? 1700 बोलो तो 15, 16, 17 దగ్గర దగ్గర 1800 మెట్లు ఉంటాయి. 2.5-3 గంటలు ఒక సైడ్, అంటే ఒక రోజు మొత్తం పెట్టుకోవాలి అటు వెళ్ళాలంటే. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. చౌరాగఢ్ వెళ్ళే దారిలోనే ఈ గుప్త్ మహాదేవ్, బడా మహాదేవ్ మందిరం ఉంటుంది. చౌరాగఢ్ మందిరం ఇక్కడ నుండి 3.4 కిలోమీటర్స్. మళ్ళీ అక్కడ నుండి 1800 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. శివజీ మందిర్ కొంచెం కఠినమైన యాత్ర. సారీ ఫ్రెండ్స్, చౌరాగఢ్ మందిరం మాత్రం ఈసారి నేను డ్రాప్. గుప్త్ మహాదేవ్ మందిరానికి అయితే వచ్చాము. పంచమాడి నుండి 10 కిలోమీటర్లు మనం బైక్ ద్వారా డ్రైవ్ చేసి రావడం జరిగింది. 0.2 కిలోమీటర్స్ దూరి ఇక్కడి నుంచి గుప్త్ మహాదేవ్. దాని తర్వాత పెద్ద మహాదేవ్ మందిరం కూడా ఇక్కడ ఉంది. సో అది కూడా మనం చూద్దాము. రుద్రాక్ష डायरेक्ट पच्ची रुद्राक्ष, वो खोलने के बाद समझ में आते हैं ना कितना मुखी है. ఇది రుద్రాక్ష. ఈ దట్టమైన అడవిలో ఇవన్నీ అమ్ముతున్నారు. ये श्री रामकंद बोलते हैं सर. रामकंद, राम जी ने अपने वनवास के समय में खाया हुआ था ये फल सर. గుప్త్ మహాదేవ్ ఈ మందిరానికి యాక్చువల్లీ
8 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కాబట్టి మనం అదృష్టవంతులము. అసలు రష్ లేదు. మనం ఒక్కరమే లోపలికి వెళ్తున్నాం, మళ్ళీ ఒక్కరమే లోపలికి బయటకు కూడా వస్తామన్నమాట. కఠినమైన దారి. అసలు లోపలికి మొబైల్ ఫోన్స్ అనుమతించడం లేదు. అయినా జస్ట్ ఒక సైడ్ మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. గుప్త మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర. అయ్యా స్వామి, నిన్ను దర్శనం చేసుకోవడానికి ఈ సొరంగ మార్గం ద్వారా, అదిగో అక్కడ కనపడుతున్న సొరంగం నుండి వాయుజర్ వర నా సబ్స్క్రైబర్స్కి దర్శనం ఇప్పించడానికి ఇంత దూరం అయితే రావడం జరిగింది. స్వామి, స్వామి నీ ఆశీస్సులు మాకు కావాలి. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. పంచమడి 12 కిలోమీటర్లు ఇక్కడ నుండి గుప్త మహాదేవ్ చూడడం జరిగింది కదా. ఇప్పుడు మనం బడా మహాదేవ్ మందిర్కి వెళ్తున్నాం. పక్కనే ఉంది ఈ గుప్త మహాదేవ్ మరియు బడా మహాదేవ్ మందిర్, ఇక్కడే ఉన్నాయి. చౌడాగఢ్ అయితే వెళ్ళలేకపోతున్నాము, చాలా దూరము, కఠినమైన అడవి ప్రాంతము అండ్ కొండ ప్రాంతము. ఎక్కాలన్నా దిగాలన్నా కొంచెం ఇబ్బందే. ఆ ట్రెక్కింగ్ చేయాలనంటే నెక్స్ట్ టైం వెళ్దాం మిత్రులారా. ఇప్పుడు మాత్రం స్వయంభూ లింగం అట ఇక్కడ. ఆ స్వయంభూని చూద్దాము, శివుని ఆశీస్సులు తీసుకుందాం. బడా మహాదేవ్ మందిర్కి వెళ్దాం రండి. మహాదేవ్, బడా మహాదేవ్ మందిర్కి స్వాగతం, సుస్వాగతం. ఓన్లీ త్రూ వాయిజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్దాము, దర్శనం చేసుకుందాము. ఇక్కడ మొక్కు ఉన్నవారు ఇక్కడే నిద్ర కూడా చేస్తారని తెలిసింది. బడా మహాదేవ్ మందిర్ దగ్గర వీళ్ళందరూ ఇక్కడ మొక్కులు ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఒక చిన్నపాటి జాతరలాగా అందరూ వచ్చి ఇక్కడ ఈరోజు ఈవినింగ్ ఇక్కడ గడుపుతారట. వంటలు కూడా చేసుకుంటున్నారు. ఈ మహాదేవ్ మందిరం దగ్గర నాకు ఒకటైతే వింతగా అనిపించింది. ఆ ఏర్లు చూడండి, చెట్ల ఏర్లు భూమిలో సాధ్యమైనంత వరకు లేవు, అన్నీ బయటే మనకు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. న్యాచురల్ చెట్లన్నీ కూడా ఏర్లు బయటకు వచ్చి మనకు వింత వింతగా దర్శనం ఇస్తున్నాయి. అద్భుతం, మహా అద్భుతం అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద వృక్షాలు, ఎన్నో ఏళ్ల క్రిందటి వృక్షాలు ఇవి. పాత
కన్స్ట్రక్షన్స్ పూజారులు ఎవరో ఇక్కడ ఉంటారు. అక్కడ బడా మహాదేవ్ మందిర్ ఆ గుహలో ఉంది. భైరవనాథుడు కాలభైరవుడు అక్కడ పైన కనబడుతుంది కదా, కాలభైరవుని మందిరం. ముందుగా బడా మహాదేవ్ మందిరం అయితే దర్శనం చేసుకుందాం. బడా మహాదేవ్ మందిర మెయిన్ గుఫ ప్రక్కనే ఉంది ఈ భస్మకుండ్. సో బడా మహాదేవ్ గుఫ నుంచి మనం ఈ భస్మకుండ్ దగ్గరికి వెళ్తున్నాము. భస్మాసురుడు అనే రాక్షసుని ఇక్కడ వధించడం జరిగింది. అతని పేరు మీదనే భస్మకుండ్ అని ఇక్కడ మనకు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. वो कौन सा मंदिर है? ये पार्वती गुफा है सर. हाँ बोलिए. ये क्या है सर, ये भस्म कुंड है. यहाँ पे क्या है, भस्मासुर राक्षस को भस्म किया हुआ था सर. तो जिसमें कि क्या है सर जी, सबसे पहला मंदिर जटाशंकर का है. शंकर भगवान वहाँ जटाओं का त्याग किया, फिर वहाँ से गुप्त होकर गया है गुप्त महादेव सर, जो अभी अपन घूम के आ रहे हैं सर जी. उसके बाद में सर ये महादेव मंदिर है. यहाँ पे विष्णु भगवान ने एक मोहिनी का रूप धारण करा और नृत्य करवाते करवाते उसी का हाथ उसी के सर के ऊपर रखवा दिया भस्मासुर राक्षस के. तो ये भस्म कुंड है सर, इस जगह पर भस्म किया हुआ है. उसके जस्ट ऊपर की ओर देखेंगे सर तो एक पार्वती गुफा देखने के लिए मिलेगी. हाँ ठीक है. तो मोहिनी भस्मासुर बोल के है ना, मोहिनी का रूप डाला है, मोहिनी का रूप धारण करा सर और नृत्य करवाते करवाते उसी का हाथ उसी के सर के ऊपर रखवा दिया. इस वजह से ये भस्म कुंड बना हुआ है सर जी. और इस मंदिर का नाम इस वजह से महादेव पड़ा गया है. अच्छा. కాలభైరవుని గుఫ ఒకవైపు మరియు పార్వతి గుహ ఒకవైపు. మనం పార్వతి గుహ వైపు అయితే వెళ్దాము. పార్వతి గుహ చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ పైనుండి అంటే పార్వతి గుహ నుంచి మనం అటు చూస్తే మహాదేవ్ గుహ, మహాదేవ్ మందిరం అండ్ ఇది మొత్తం వ్యూ. మహానంది నందీశ్వరుని దర్శనం, తర్వాత త్రిశూలాలు. ఇక్కడ నుండి మనం చూస్తే ఫ్రెండ్స్ ఇదే మన గుహలో కొలువై ఉన్న భోలాశంకరుడు, బడా మహాదేవుడు, స్వయంభూ శివుడు దర్శనం చేసుకుందాం పదండి. చల్లటి గుహ, అద్భుతం, అమోఘం. బడా మహాదేవ్ మందిరం గుహలోకైతే మనం ప్రవేశించాము. ఓం నమః శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. ఎవ్వరు లేరు, దర్శనం బ్రహ్మాండంగా. ఓన్లీ త్రూ వైజర్ వర. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి.
శంభో శంకర హర హర మహాదేవ. ఇది ఎదురుగా వ్యూ. నీళ్ళు ఎప్పుడు పడుతూనే ఉంటాయి. న్యాచురల్ ఫార్మేషన్. ఇక్కడ ఉన్న శివ గుహలో మనం మాత్రమే ఉన్నాం. శంభో శంకర హర హర మహాదేవ. బడా మహాదేవ్ మందిరానికి ఈ వాయుదేవర ద్వారా మిత్రులారా, ఫ్రెండ్స్, సాథియో, సబ్స్క్రైబర్స్ తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆ దేవుని ఆశీస్సులు మనపై ఉండాలి. ఆ శంభో శంకరుడు మనమైతే దేవుని దండం పెడదాము, దర్శనం చేసుకున్నాము. బడా మహాదేవ్ మందిరానికి అయితే వచ్చాము. శంభో శంకర హర హర మహాదేవ. శంభో శంకర. ఇక్కడ ఉన్నదైతే స్వయంభూ లింగము, అంజన్ మహాలింగము. మరియు మీరు ఇటు సైడ్ చూస్తే ఇక్కడ మీకు ఇదంతా కనబడుతుంది. ఆ శివుని ఆశీస్సులు మనపై ఉండాలి. సో ఫ్రెండ్స్, సాథియో, భాయి और बहनों, दोस्त लोग, మరి బడా మహామందిరం చూసాము, మరియు గుప్త మహాదేవ్ మందిరం కూడా చూసాము. ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్, ఈ భాగం? పచ్మడికి సంబంధించిన వీడియోస్ మీరు చూస్తున్నారు. ఇక మంచి ఎపిసోడ్ని మనం చూద్దాము. సో అంతటి వరకు సెలవు. మరి ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయుదేవర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే సేఫ్, స్టే హ్యాపీ, ఓవర్ అండ్ అబౌవ్ హెల్దీ, ఆరోగ్యంగా ఉండండి. అండ్ చిరకాలం సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హర హర మహాదేవ. శంభో శంకర హర హర మహాదేవ్. ఇక్కడ నుంచి కిందికి చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. మిత్రులారా, మనం ఒకటి చూడొచ్చు. ఇదే హ్యాండికో అని అంటారు. సూసైడ్ పాయింట్ అని కూడా దీన్నే చెప్తారు మిత్రులారా. ఏమి బొక్కలు కూడా దొరకవు ఇక్కడ పడితే. అండ్ భయంకరంగా ఉంది. సో నెక్స్ట్ లొకేషన్ అయితే అక్కడికి నేను తీసుకెళ్తాను. హాట్ బజార్ అండ్ కేఫ్. పంచారణ్య అని కూడా అంటారు. ఈవినింగ్ టైం సూపర్ ప్లేస్. ఈ సౌండ్ అండ్ లైట్ షో. पचमढ़ी की ये धरती हमारे लिए एक अनमोल धरोहर है. आपसे हमारी विनम्र विनती है कि इस धरती की रक्षा करें.